హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ఈరోజు మనం డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణలో నైపుణ్యం సాధించడానికి 6 ప్రభావమైన వ్యూహాలను చూద్దాం. అయితే మనం స్వీయ క్రమశిక్షణ అనేది స్వల్పకాలిక సౌకర్యం కంటే దీర్ఘకాలిక ప్రతిఫలాన్ని ఎంచుకునే నైపుణ్యంగా మనకు పనిచేస్తుంది. మీరు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు, చిన్న దినచర్యలను నిర్మించుకున్నప్పుడు మరియు మంచి ఎంపికలు సులభతరం అయ్యేలా మీ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. ఈ స్వీయ క్రమశిక్షణ డిసిప్లిన్ కళలో ప్రావీణ్యం సాధించడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇది మరింత సంతృప్తితో మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మొదటగా స్పష్టమైన చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోండి. 1, ఆరోగ్యంగా ఉండు లేదా మరిన్ని అధ్యయనం చేయు వంటి స్పష్టమైన లక్ష్యాలను అమలు చేయడం కష్టం. పెద్ద లక్ష్యాలను స్మార్ట్ లక్ష్యాలుగా మార్చండి. నిర్దిష్ట, కొలవగల, సాధించగల, సంబంధిత మరియు సమయ పరిమితం. ఆపై వాటిని చిన్న నిర్దిష్ట తదుపరి చర్యలను విభజించండి. ఉదాహరణకు, సోమవారం, బుధవారం మరియు శుక్రవారం ఉదయం 7 గంటలకు 20 నిమిషాలు నడవండి. ఇది ఒక చిన్న నిర్దిష్టమైన అంశం. ఈ చిన్న చిన్న నిర్దిష్టమైన దశలు అస్పష్టతను తొలగిస్తాయి, అంటే చేయాలా వద్దా అన్న వాటిని తొలగిస్తాయి, మరియు ప్రారంభాన్ని స్వయంగా చాలకంగా చేస్తాయి, అంటే సులభంగా చేస్తాయి. అవి కొలవగల అభిప్రాయాన్ని కూడా ఇస్తాయి. అంటే రోజుకు మనం కొంత దూరం నడవాలనుకున్నప్పుడు మొదటిగా ఒక అడుగు వేసి కొంత దూరం నడిస్తే తదుపరి మనం నడవగలమన్న నమ్మకం మనకు వస్తుంది. అదేవిధంగా తద్వారా మీరు అవసరమైన విధంగా ట్రాక్ చేయవచ్చు మరియు సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. అంటే రోజుకు కొన్ని మైళ్ళు నడవాలనుకున్నప్పుడు ముందుగా కొంత దూరం నడవాలి. అలా చేయడం వల్ల మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తర్వాతి రోజు మనం ఎంత దూరం ఎంత టైంలో నడవాలనేది సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే క్యాలెండర్లు, బ్లాక్లు మరియు ఒక వాక్యం గల వారపు కార్యాచరణ కూడా ప్రణాళికలను మనం సిద్ధం చేసుకోవచ్చు. సుస్థిరమైన ఆలోచనతో మరియు పురోగతిని మనం కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ చిన్న లక్ష్యాలను ఎంచుకోవడం వల్ల మనకు చాలా వరకు సహాయపడుతుంది. అలాగే చిన్న చిన్న మార్పుల ద్వారా అలవాట్లను పెంచుకోండి. ప్రేరణ హెచ్చుతగ్గులకు లోనవుతుంది, కానీ అలవాట్లు స్థిరత్వాన్ని అందిస్తాయి. చాలా చిన్న చర్యల్లో ప్రారంభించడం, ఒక పేజీ చదవడం. మొదటగా మనం చిన్న చిన్న మార్పులు అంటే క్రమశిక్షణ కోసం, డిసిప్లిన్ కోసం చిన్న చిన్న మార్పులు చేయాలి. మనం ఒక పేజీ చదవడం లేదా 2 పుషప్లు చేయడం వంటివి అలవాటు యొక్క 2 నిమిషాల వర్షన్ ఇవి. మరియు క్రమంగా తీవ్రతను పెంచాలి. అంటే ఒకరోజు 1 పేజీ చదివాం, రెండో రోజు 2 పేజీలు చదివాం, మూడో రోజు 3 పేజీలు చదివాం. మనం సమయం ఎన్ని పేజీలు చదవడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది మనకి. 30 రోజుల తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే దానిలో వచ్చే బిట్ థియరీలో 100 క్వశ్చన్స్ ఉంటే మనం ఎన్ని క్వశ్చన్లు సులభమైనవి, ఎన్ని క్వశ్చన్లు ఎన్నో నుంచి చేయగలం. ఈ 100 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంటే 100 రోజుల యొక్క కార్యాచరణను నిర్దేశించేది సమయం ప్లస్ మన యొక్క డిసిప్లిన్, మన కార్యాచరణ. అది ఎందుకంటే మనం రోజు ఎన్ని పేజీలు చదవగలం, మనం ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతున్నాం. ఇలాంటి క్రమంగా తీవ్రతను పెంచి అలవాటు స్టాకింగ్గా ఉపయోగించాలి. అప్పుడు కొత్త అలవాటును ఇప్పటికే ఉన్నది దినచర్యకు మనం దాన్ని అటాచ్ చేస్తే అప్పుడు అది మనం చాలా సులభతరం అవుతుంది. ఎగ్జామ్లో కూడా మంచి ఉత్తీర్ణత రావడానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు నేను కాఫీ కాచిన తర్వాత నేను ఒక పేజీ చదువుతానా అని అనుకున్నాను, చదివాను. అదేవిధంగా మరుసటి రోజు కూడా కాఫీ తాగగానే మళ్ళీ ఒక పేజీ, మళ్ళీ ఆ మరుసటి రోజు, మళ్ళీ ఆ మరుసటి రోజు అలా చదవడం వల్ల మన దినచర్యలో భాగంగా కాఫీ ఎలా అయితే ఉందో, నోటికి రుచి అయితే ఎలా ఉందో, అదేవిధంగా పేపర్ అనేది కూడా మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి మన దినచర్యలో భాగంగా పునరావృతం అవుతూనే ఉంటుంది. పునరావృత సూచనలను, చర్యలను అనుసంధానిస్తుంది. కాలక్రమేణా నిజం చెప్పాలంటే మన ప్రవర్తన స్వయంచాలకంగా, అంటే మనకు మనం చేసుకునే విధంగా మారడానికి చాలా విధంగా సహాయపడుతుంది. నిజానికి తీవ్రత కంటే స్థిరత్వం ముఖ్యం. తీవ్రత అంటే మనం చదవాలనుకుని పట్టుబడి చదవడం కన్నా స్వయం ఆలోచనగా సుస్థిరత్వం ఎంచుకుంటే చిన్న చిన్నగా రోజువారీ విజయాలు, ఈరోజు మనం చిన్న చిన్నగా సాధించే విజయాలు పెద్ద దీర్ఘకాలిక ఫలితాలలో కలిసిపోతాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఘర్షణ మరియు నిర్ణయం అలసటకు తగ్గించడానికి మీ వాతావరణాన్ని రూపొందించండి. మరిన్ని విషయాలు తర్వాతి వీడియోలో చూసుకుందాం ఈ డిసిప్లిన్లో భాగంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాసుల వ్లాగ్. మరిన్ని మోటివేషన్స్ వీడియోస్ కావాలంటే నా యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నన్ను కొంచెం ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.